రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన ప్రక్రియ ప్రారంభానికి మార్గం సుగమమైంది. జనగణనకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో వచ్చే ఏడాది నాటికి జనాభా లెక్కల సేకరణ పూర్తి చేసి ఆ తరువాత కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ దేశవ్యాప్తంగా చేపట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు పూర్తి కావస్తుండగా విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు పెంచవలసిన అవసరం ఉంది. అయితే ఈ ప్రక్రియ జరగకపోవడంతో ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణ పూర్తయిన వెంటనే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు ఎన్ని పెరుగుతాయి అనే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. రాజకీయ విశ్లేషకులు కూడా జనాభా లెక్కల సేకరణ కారణంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తమదే మరలా అధికారం అంటూ ఘంటాపథంగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నాయకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రముఖ వైద్యులు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పిఎస్వి రాజశేఖర్ అనేక అంశాలను వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు పెరగవచ్చును, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది తనకున్న రాజకీయ అవగాహనతో డాక్టర్ రాజశేఖర్ వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో కొత్తగా 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా చేపడితే అనకాపల్లి పార్లమెంటుని, విశాఖపట్నం పార్లమెంటుని రెండింటినీ మనం ఒక విధంగా కానీ పరిగణించి చూస్తే మన రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. అంటే ఇప్పుడున్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడం జరుగుతుంది. అనకాపల్లి పార్లమెంటే కానీ తీసుకున్నట్టయితే అనకాపల్లి పార్లమెంట్లో నా ఉద్దేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంచుమించుగా అలాగే జరగవచ్చు. పూర్వం ఒకనాటి సమితులు అంటే నర్సీపట్నం, గొరుగొండ, రోలుగుంట ఒక అసెంబ్లీ నియోజకవర్గంగాను, మాకవరపురం, కోటగుట్ల, నాతవరం ఈ 3 ఒక అసెంబ్లీ నియోజకవర్గాలను పెరుగుతాయి. ఇక చోడవరంకి వచ్చేసరికి రాయకవరం, చోడవరం, బుచ్చేపేట ఈ 3 కలిపి ఒక నియోజకవర్గం అవుతుంది. సో పార్లమెంట్లో, అనకాపల్లి పార్లమెంట్లో 2 పెరగాలి. ఒకటి నర్సీపట్నం, కోటగుట్ల దగ్గర పెరిగితే, రెండోది అనకాపల్లి పార్లమెంట్లోకి వచ్చే పెందుర్తి, పక్కన కలుపుకొని భీమిలి ఇవన్నీ కలిపి ఒక నియోజకవర్గంగా అక్కడ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం పార్లమెంట్లో తీసుకుంటే పెరిగే 2 కూడా విశాఖపట్నం సిటీలోనే పెరుగుతాయి. ఎందుకంటే విశాఖపట్నం సిటీలో 1, 2 నియోజకవర్గాల్లో 3 లక్షల కన్నా పై ఓటర్స్ ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం సిటీలోనే ఆ 2 నియోజకవర్గాలు
పెరుగుతాయి. భీమిలితో కలిపి పెరగవచ్చు, భీమిలి లేకుండా పెరగవచ్చు. భీమిలితో కలిపే పెరుగుతుంది. విశాఖపట్నం నియోజకవర్గంలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. ఇక నర్సీపట్నం గురించి కానీ తీసుకున్నట్టయితే, నర్సీపట్నం నియోజకవర్గం ఎప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఆ ప్రాముఖ్యత గత 10-15 సంవత్సరాల నుంచి చాలా మటుకు తగ్గిపోయింది. తంగేడు రాజులు ఎప్పుడైతే నర్సీపట్నం నియోజకవర్గాన్ని వదిలిపెట్టేశారో అక్కడి నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలో కొంత ప్రాముఖ్యత తగ్గింది. పూర్వం ఎప్పుడు కూడా ఇక్కడ 2 కుటుంబాల మధ్యనే నర్సీపట్నం నియోజకవర్గంలో పోటాపోటీగా ఉండేది. ఒకటి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుల కుటుంబం, రెండవది తంగేడు రాజుల కుటుంబం. నర్సీపట్నం నియోజకవర్గంలో 2 కుటుంబాలు కూడా తమ ప్రాబల్యాన్ని చూపించేవి. 1955, 1962 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుల తాతగారిని లొత్త చాపాత్రులు గారు గెలుపొందారు. 62లో ఆయన రాజాసాగి సూర్యనారాయణరాజు గారి మీద గెలుపొందారు. అంతకుముందు సూర్యనారాయణరాజు గారు పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు పాయకరావుపేట నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఆ ద్విసభ్య నియోజకవర్గం పోయి ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయిన తర్వాత సూర్యనారాయణరాజు 62లో లక్షపతి గారి మీద పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత 67 లక్షపతి గారి మీద, 72 వేములపూడికి చెందిన గోపాత్ర గారి మీద 2 సార్లు గెలిచి 11 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 59లో జిల్లా పరిషత్ వచ్చిన తర్వాత 59 నుంచి 62 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. 62 నుంచి వారి తమ్ముడు రాజాసాగి సీతారామరాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసేవారు. జిల్లా మొత్తం మీద వాళ్ళకి ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు మారిన ప్రస్తుత పరిస్థితిలో 45 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్థానిక రాజకీయాల నుంచి విరమించుకుంటానని, తనకి భవిష్యత్తులో అసెంబ్లీ పోటీ చేయనని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ రాజులు లేకపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు పోటీ చేస్తారు? మొట్టమొదటిగా ప్రాధాన్యంలోకి టీడీపీ క్యాండిడేట్ని తీసుకోవాలి. టీడీపీ అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారు? వాళ్ళ కుటుంబం నుంచి ఎవరినైనా కానీ పోటీ పెట్టినట్టయితే వాళ్ళు క్యాండిడేట్ అవుతారు. కానీ ఆయన ఎంతవరకు కుటుంబాల నుంచి ఎవరైనా పోటీ చేయడానికి ఒప్పుకుంటాడో అనే విషయం ప్రశ్నార్థం. వైసీపీ పార్టీకి వచ్చేసరికి 2014 నుంచి ఇక్కడ గణేష్ పోటీ చేస్తున్నాడు. 2019లో గెలిచాడు, 2014లోను 2024లోను ఓటమి పాలయ్యాడు. తిరిగి మళ్ళీ అతనికే వైసీపీ సీటు దక్కుతుందా లేదా, లేకపోతే మరొక అభ్యర్థి ఎవరవుతారు? మరొక అభ్యర్థి ఎవరవడానికి వెలమ సామాజిక వర్గం నుంచే కానీ తీసుకుని ఇచ్చేటట్టయితే, ఈ అభిప్రాయం కానీ అధిష్టానానికి ఉంటే అయ్యన్న పాత్రుల తమ్ముడు జమీర్కి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మరొక వర్గం కూడా దాదాపు 15 నుంచి 20,000 ఓట్లు సొంతంగా ఓటింగ్ ఉన్న 3వ వర్గం ఒకటి ఉంది. వాళ్ళు పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? లేక పోటీ చేయకుండా వాళ్ళు ఊరుకుంటారా? అంటే 45-50 సంవత్సరాలుగా వాళ్ళు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ వచ్చారు. ఒక ముఖ్య కుటుంబంగా రాజకీయాల్లో ఆ కుటుంబాన్ని కూడా నర్సీపట్నం ప్రాంతంలో చెప్పుకుంటారు. మరి ఆ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తారా? లేకపోతే ఎప్పట్లాగానే ఒక పార్టీకి సహకారం అందిస్తూ అలా నిలబడిపోతారా? అలాగే ఉండిపోతారా? వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టర్స్గానే ఉండిపోతారా అన్నది వేచి చూడవలసిన అతి ముఖ్యమైన అంశం. అదే కానీ జరిగినట్టయితే వాళ్ళు కానీ పోటీ చేస్తే పోటీ చాలా చాలా రసగంధాయనంలో పడుతుంది. చాలా క్లోజ్ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ అతి ముఖ్యమైన విషయం ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు, ఆయన కుటుంబ సభ్యులు కాకపోతే. రెండవది, నేను ఇందాక చెప్పిన వర్గం వాళ్ళు ఊరుకుంటారా, పోటీ చేస్తారా? పరిస్థితి చూస్తుంటే వాళ్ళు పోటీ చేసేటట్టే కనిపిస్తున్నాయి.
ఏ పార్టీ అన్నది వేచి చూడాలి.